ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఇంద్రకీలాదిపై తొలిసారి వారాహి నవరాత్రులు జరగనున్నాయి. ఆ విశేషాల గురించి తెలుసుకుందాము. జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితాదేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు గ్రంథాల్లో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహ రూపం. 8 చేతులలో పాశం, నాగలి, శంకు చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది అమ్మవారు. విజయవాడలోని ఇంద్రకీలాదిపై వెలసిన కనక దుర్గమ్మ ఆలయంలో మొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూలై 6వ తేదీ శనివారం నుంచి జూలై 15వ తేదీ సోమవారం వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరగనున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం వారాహి దేవికి అర్చనలు నిర్వహిస్తారు. చివరి రోజున వారాహి హోమము, పూర్ణాహుతి జరుగుతాయి. ఇక లలితాదేవి స్వరూపమైన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. వారాహిదేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనము. వారాహి అమ్మవారు సస్యదేవత కావడంతో ఈ 9 రోజులు అమ్మవారి చిత్రపటాన్ని పొలంలో ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయి. అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.